SS9 న్యూస్కు స్వాగతం. పంట నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ప్రభుత్వాలు స్పందించకపోతే రైతు పోరాటం తప్పవు. ఎకరాకు 30,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలి. సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని రైతాంగం పంట నీట మునిగి పూర్తిగా నష్టపోయిందని, ఈ విపత్తును కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు నూర్జహాన్ డిమాండ్ చేశారు. శనివారం రుద్రూర్ మండలం కేంద్రంలోని భారీ వర్షాలకు నష్టపోయిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలిసి ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేశారు. పంట పొలాలతో పాటు ఇండ్లు ధ్వంసమై నిరాశలైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గుంతలు ఏర్పడిన రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని ఈ సందర్భంగా ఆమె కోరారు. నష్టపోయిన నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు అందించాలని పేర్కొన్నారు. పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే భారీ వర్షాలకు పంట నష్టపోయిన రైతులని ప్రభుత్వం వెంటనే ఎకరాకు 30. నిజామాబాద్ జిల్లాలో ఏదైతే రుద్రూర్ మండలం కేంద్రం దగ్గర పంట పొలాలు వేసుకున్న రైతులు ఇవాళ భారీ వర్షాల వల్ల వందల ఎకరాల ఇవాళ పొలాలు నష్టపోవడం జరిగింది. ఏదైతే కొన్ని వేల డబ్బులు పెట్టుబడి పెట్టుకొని అప్పు తెచ్చుకొని ఇవాళ పెట్టుబడి పెట్టారు, నోటికొచ్చిన ఏదైతే ఇవాళ వరి ధాన్యాలు ఉన్నాయో పూర్తిగా కొట్టుకుపోయే విధంగా ఉంది. ఇవాళ ఈ వర్షాల వల్ల చూస్తున్నాం మనం. ఏదైతే ఇవాళ ఎవరైతే ఎకరానికి కనీసం 50,000 నష్టపరిహారం ఇవ్వాలి, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి. ఇప్పటికే ఎవరికైనా రైతులకు కదిలిస్తే బోరున ఏడుస్తూ ఉన్నారు. ఇవాళ కాయా కష్టం ఏదైతే 6 నెలల పాటు కష్టపడ్డం పంట నోటికొచ్చిన ధాన్యాన్ని ఇవాళ భారీ వర్షాల వల్ల ఇవాళ కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కొట్టుకున్నది ఇవాళ మొత్తం ఈ పంట మొత్తం నష్టపోయింది. ఇప్పటికైనా రైతులకు ఏదైతే అధికారులు ఉన్నారో సందర్శించాలి, పర్యవేక్షణ చెయ్యాలి, వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, వీళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి అనేదే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఇవాళ రోడ్లు చూసినా మొత్తం రోడ్లు కొట్టుకుపోయినాయి. శిథిల వ్యవస్థకు ఉన్న ఇళ్ళ నిర్మాణం చేయాలి, డబుల్ బెడ్రూమ్లు రోడ్లు ఏదైతే నిర్మాణం చేపట్టాలి. ఆ రకంగా ప్రభుత్వం చర్యలు చేపట్టే విధంగా ఇప్పటికే 2 రోజులైంది. ఇప్పటికీ ప్రభుత్వం కానీ అధికారులు కానీ నష్టపోయిన పొలాలకు సందర్శించలేదు, పర్యవేక్షణ చేయలేదు. వెంటనే పర్యవేక్షణ చేయాలి, లేకుంటే ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వకుంటే రానున్న కాలంలో సిపిఎం ఆధ్వర్యంలో రుద్రూర్ మండలంలో ధర్నా చేస్తామనేదే పోరాటాలను ఉధృతం చేస్తామని సిపిఎం పార్టీగా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్ గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు విఘ్నేష్, ఏరియా కార్యదర్శి నన్నసాహెబ్, మండల కన్వీనర్ నెల్లూరి లక్ష్మణ్, నాయకులు భీమయ్య, అశోక్, భూమయ్య, కిరణ్ రెడ్డి, భూషణ్ కుమార్, ఇక్బాల్ తదితరులు పాల్గొన్నారు.